మనం ఇస్తున్నటువంటి ఫ్రీ రిజర్వేషన్ ఆఫ్ 9 days 9 రోజులు మీకు స్వాతంత్రమైన భావస్వేచ్ఛ. దీనివల్ల ఒరిగేది ఏంటంట, ఈ స్థల మహిమ, క్షేత్ర మహిమ, ఇక్కడ జరిగేటటువంటి పూజల యొక్క మహిమలు, ఆ ఆరా లెవెల్స్, ఆ కాజ్ అనేది మీ శరీరానికి తగిలితే జన్మనే పావనం అవుతుంది. చేసిన పాపాలు పోతాయి, తెలిసి తెలియక చేసిన తప్పులు పోతాయి, తద్వారా పునీతం అవుతారు. మట్టి ముద్దను తీసుకుపోయి నీళ్ళల్లో వేస్తే ముద్ద తడవక్కర్లా, నీళ్ళే తడిపేస్తాయి. అలా మీరు వచ్చి ఈ క్షేత్రంలో 9 రోజులు విడిది చేసిపోతే అది ఏ విధంగానైనా మీరు పునీతులు అయిపోయినట్లే, మట్టి ముద్ద తడిసినట్లు. దేనితో తడుస్తుంది? నీటితో తడుస్తుంది. మీరు ఇక్కడ వచ్చి పడితే దేనితో తడుస్తారు? పుణ్యంతో తడుస్తారు. అది కదా కావాల్సింది. ఏ డిపార్ట్మెంట్ కన్నా కొన్ని మాన్యుమెంటల్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. కాబట్టి ఇది శక్తిపీఠం, యాజ్ ఇన్ స్పిరిచువల్ డిపార్ట్మెంట్ ఇన్ శక్తిపీఠ డిపార్ట్మెంట్ కాబట్టి, శక్తి కేంద్రం కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి రూల్స్ ఏంటి? ఎర్ర వస్త్రములు ధరించాలి, ఎర్రటి పొట్టు పెట్టుకోవాలి, ఎర్రటి మాలలు వేసుకోవాలి. అది అమ్మవారికి సిగ్నలైజ్డ్ చేస్తూ ఆ భగవతిని ఆకర్షింపజేసేటటువంటి కోడ్. అవి వేసుకొని ఉంటే డబల్ రిజర్వేషన్. లేదండి మేము అవి వేసుకోమనుకుంటే సివిల్గా కూడా ఉండొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇవి ఉచితముగానే ప్రసాదింపబడేటటువంటి వసతులు, సదుపాయములు. మాకు చేతనైనంతలో మేము పెడతాం. ఇది మాలలకు కానీ వస్త్రంలో కానీ డబ్బులు తెచ్చుకోండి, ఫ్రీగా అయితే ఇవ్వరు, గ్రహించగలరు. ఇక వీటితో పాటు అభ్యాసన యోగ్యమైనటువంటి అనుష్ఠానములు ఏమైనా ఇతరములు చేయవచ్చునా? చేయవచ్చు. ఏమి చేయదలుస్తున్నావో అది ముందు సంప్రదించి, ఇప్పుడు సర్వసామాన్యంగా దేవీ దీక్ష కంటే ఈ వస్త్రములు, ఈ మాలలు, వేరే ఇతరములు ఏమైనా నువ్వు చేయదలిస్తే అందుకు సంబంధించిన డ్రెస్ కోడ్ కానీ మాలలు కానీ వేరుగా ఉండవచ్చు. ముందుగా సంప్రదించి వాటిని తెచ్చుకుంటే అవి కూడా ఇస్తాం, అవి కూడా చేసుకోవచ్చు. కేవలం ఆ అమ్మవారి దీక్షనే చేయాలనేది ఏం కాదు. శాస్త్రం ఏం చెప్పింది? తంత్రశాస్త్రాలు ఏం చెప్పాయి, మంత్రశాస్త్రాలు ఏం చెప్పాయంటే 365 రోజుల్లో ఈ శారదీయ నవరాత్రులు ఏ విద్యనైనను అభ్యాసించుటకు కల్పవృక్షములు. ఈ 9 రోజులు ఏమి తిరిగేసినా తొందరగా వశీభూతం అవుతాయి. ఎందుకంటే జగన్మాత ఈ 9 రోజులు తన యొక్క ప్రత్యక్షమైనటువంటి కళను ప్రసరింపజేస్తుంది. కాబట్టి మంత్ర విద్యలు నేర్చే వాళ్ళకు, తాంత్రిక విద్యలు నేర్చే వాళ్ళకు, శ్మశాన సాధన చేసే వాళ్ళకి ఈ 9 రోజులను ఒక అద్భుతంగా వాడుకుంటారు. ఏ ఒక్క సెకండ్ కూడా మిస్గైడ్ చేయరు, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు. అందులో నేను కూడా వస్తాను. నేను ఈ 9 రోజులు ఎలా ఉంటానంటే అద్వితీయమైనటువంటి ఎరుకను నా జ్ఞాననేత్రం నిలబెట్టుకొని ఉంటాను. ఎక్కడ కాంప్రమైజ్ గాను, ఒక్క సెకండ్ కూడా కాంప్రమైజ్ గాను. గత 13 సంవత్సరాల నుంచి ఇది నేను నమ్మిన సత్యం. ఈ 9 రోజుల్లో ఏ మంత్రమైన వశీభూతం అయిపోతుంది, ఏ తంత్రమైనా నేర్చుకోవచ్చు, ఏ విద్యనైనా నేర్చుకోవచ్చు. ఈ నవరాత్రులు అమ్మవారి యొక్క ప్రత్యక్ష స్థానములుగా మనం చెప్పుకోవచ్చు. శాస్త్రం చెప్పింది, మంత్ర విద్య కూడా చెప్పింది. వీటితో పాటు వసంత నవరాత్రులు కూడా ఉగాది నుంచి మొదలుకొని శ్రీరామనవమి వరకు కూడా అద్వితీయమైన చైతన్యాన్ని భగవతి ప్రసాదించింది. ఆ నవరాత్రులు, ఈ నవరాత్రులు సాధకులకు కల్పవృక్షములతో సమానం. మిగతా రోజులు కావా అంటే అవును, కానీ ఒక్కొక్క దినమును, ఒక్కొక్క పర్వమును ఒకదానికి కేంద్రీకృతం చేసి చెప్పారు. కాబట్టి ఆధ్యాత్మిక విద్యకి ఇవి ఎంతో ఉత్తమోత్తమైనటువంటి సోపానమైనటువంటి ధర్మాలుగా ఈ దినములను చెప్పారు. చేసుకోవచ్చు. మీ అదృష్టం, మీ సుకృతం, మీ పుణ్యం, మీ పురుషార్థం. మేము కేవలం చెప్పుటకు మాత్రమే పంపిన దూతలము కాబట్టి చెప్పడం వరకే పరిమితి. సాధన, సాధించుకోవడం, సంపాదించుకోవడం మీ పైన ఆధారపడి ఉంటుంది. ఇది నవరాత్రి మహోత్సవ దీక్ష విధి విధానములకు సంబంధించినటువంటి నియమావళి.